వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ రాజీనామా చేయాలా? ఇదే ఆ, ఈ ఈ ఒక్క ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. రాజీనామా చేయాలా అని చెప్పని. ఇంకా మాట్లాడితే చాలామంది డిమాండ్ కూడా చేస్తున్నారు. నైతికత అనేటువంటి మోరల్ వాల్యూస్ ఏమాత్రం ఉన్నా సరే, రాజకీయాల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉన్నా సరే ఇమీడియట్గా రాజీనామా చేయాలి అని చెప్పని. ఓ పక్కన ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ పాజిటివ్ వచ్చిందంటే ఈ కన్జ్యూమ్డ్ అని చెప్పి. బట్ ఆ తర్వాత రిలీజ్ చేసినటువంటి వీడియో తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా షోకాజ్ నోటీస్ అనేది ఇచ్చింది, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పింది, అంతా అయిపోయింది. బట్ ఎందుకని చెప్పి రాజీనామా చేయలేదు? ఇదేమీ చిన్న చిత్తగా వ్యవహారం కాదు డెఫినెట్గా. రెండో, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలామంది అభిమానులు, ముందు నుంచి ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే అంటున్నారు, పార్టీకి ఎటువంటి నష్టం జరగడానికి వీలు లేదు అని చెప్పని. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు సైతం దీని మీద చాలా సీరియస్గా స్పందించారు. పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరం పెట్టండి అని చెప్పి ఇమీడియట్గా పల్లా శ్రీనివాసరావు గారితో నోటీస్ పంపించారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి సాంప్రదాయం మనం చూస్తే, మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసినా సస్పెన్షన్ అనేది కానీ రాజీనామా నైతికత అనేది ఏం లేదు, అదొక ప్రివిలేజ్ అన్నట్టుగా అక్కడ చూసుకుంటున్నారు. ఇంకో చోటేమో సానుభూతి రాజకీయం, ఇదంతా రాజకీయ కుట్ర ప్రకారం చేశారు అనేటువంటిది ఇంకొక పార్టీలో చూస్తున్నాం. ఇలా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టింది, 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి ప్రజల కోసమే ఉంది అని చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో మరి ఇటువంటి సాంప్రదాయం ఏంటి, ఎప్పుడూ లేనటువంటిది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు అడిగే దాంట్లోనూ న్యాయం ఉంది. యువతరం రావాలి, యువత రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధినేతగా ఏదైతే ఆయనకు ఆశయం ఉందో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి నాయకులను తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అని చెప్పి ఒక పేరుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పటికీ ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చారు, నాయకత్వం అనేటువంటిది అలవర్చుకొని. సో అలాంటి దాంట్లో ఏంటి ఈ వేషాలు ఏంటి, లేదంటే ఇటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటిదే ప్రశ్నిస్తున్నారు డైరెక్ట్గానే. సో ఇక్కడ పుట్ట మహేష్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఏమైనా సీనియర్ రాజకీయ నాయకుడా, లేదంటే ప్రజల్లో బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అంటే డెఫినెట్గా ఇండివిజువల్గా చూసినప్పుడు పుట్టా మహేష్ ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి అనేది ఏదీ లేదు. ఏలూరు ఎంపీ అనేటువంటిది పొత్తులో భాగంగా, అందులోనూ రాజకీయ సమీకరణాల్లో భాగంగా వచ్చింది. అది కూడా బలమైనటువంటి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. 3 బలమైనటువంటి కుటుంబాల కలయిక. దాంట్లో భాగంగానే ఆయనకి ఎంపీ సీట్ వచ్చింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. వారి తండ్రి గారు పుట్ట సుధాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేశారు, మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. అలాగే యనమల రామకృష్ణుడు గారు స్వయాన మామగారు. ఇంకొక మంత్రి, తెలంగాణకు సంబంధించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సో ఈ 3 పేర్లు స్టాల్వర్డ్స్, తెలుగుదేశం పార్టీలో నేతలుగా ఎదిగినటువంటి వాళ్ళు, నాయకులుగా తయారు చేయబడిన అనడం కంటే కూడా వచ్చిన అవకాశాన్ని, ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతుని బలంగా ముందు నుంచి కూడా తీసుకువెళ్తూ ప్రజల్లో ఒక గుర్తింపు పొందినటువంటి నేతలు, బలమైనటువంటి ఒక ఫ్యాన్ బేస్ అనేది కూడా ఉంది వాళ్ళకి సంస్థాగతంగా. సో ఆ ముగ్గురి కలయిక, ఆ 3 ఫ్యామిలీల కలయికలో ఈ పుట్టా మహేష్ అనేటువంటి వ్యక్తికి ఏలూరు ఎంపీగా అవకాశం వచ్చింది. సరే, యూత్ని రమ్మన్నారు, ఇచ్చారు. అదేదో కార్యక్రమాలు శుభ్రంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏలూరు నియోజకవర్గానికి ఏం చేయాలి, మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఏం చేయాలి, ఒక ఎంపీగా నిధులు ఏం తీసుకురావాలి, కేంద్రం నుంచి ఇంకేం పనులు చేయించుకోవాలి, వీటి మీద ఉండాలి. కానీ మరి ఇలాంటి పార్టీలు ఏంటి, మీరు మాత్రం ఇలా పార్టీలు చేసుకుంటారు, అటు బీఆర్ఎస్ తోటి ఇంకో దానితోటో, దీని నైతికత అంటారా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి ఇక్కడ రాజీనామా ఎందుకంటే తప్పు జరిగింది, ఒకవేళ రాజకీయ కుట్ర అయితే దానికి సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత చూసారా, ఇదిగో నా మీద తప్పు జరిగినటువంటిది, ఇది కుట్ర జరిగింది ఇలాగా, అందుకని నా మీద ఇలా బురజల్లుతున్నారు అని ప్రూఫ్లు ఏమైనా చూపించినట్టయితే ఇబ్బంది ఉండేది కాదు. అటువంటి ప్రూఫ్లు లేకపోగా డైరెక్ట్గా పోలీసులు టెస్ట్ చేసి ల్యాబ్ రిపోర్ట్స్తో సైతం చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ అది ఫస్ట్ టైమా ఇంకోట అంటే దానికి ఫస్ట్గా ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఇటువంటి దాంట్లో నేను ఉండడం అనేది అన్ఫార్చునేట్ థింగ్. నేను ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్తున్నాను, నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి నేను క్షమాపణ చెప్తున్నాను అని ఆయన ఉండాల్సిందేమో అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ వ్యతిరేకత అయితే ఉంది, సానుభూతి అయితే లేదు. ఎందుకంటే ఈవెన్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఓన్ చేసుకోవట్లేదు, ఈయన మీద ఇలా జరిగిందని ఇంకోటని ఓన్ చేసుకోవట్లేదు. అసలు బీఆర్ఎస్ నేతలతోటి ఇప్పుడు
రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి కక్షలు కానీ ఇది ఏదీ లేదు. రాజకీయంగా వైరుధ్యం ఉండడం వేరు, పార్టీకి సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉండడం వేరు. కానీ వ్యక్తిగతంగా సంబంధ బాంధవ్యాలు ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో అన్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకోవడము, బంధువులు అవ్వడం అనేది కామన్గా జరిగేది. దాన్ని ఎవరు తప్పు పట్టరు, బంధుత్వం ఉన్న దాన్ని ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి 2019 ఎన్నికల్లో అక్కడ సభ పెట్టి మొత్తం యాదవ్ సామాజిక వర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా చేయాలి, వాళ్ళకే ఓట్లు వేయాలి అనేటువంటి విధంగా ఎన్నో మీటింగ్లు పెట్టారు. అక్కడ పార్టీ రైవల్రీ కింద చూశారు తప్ప ఇది పుట్టా సుధాకర్ యాదవో లేదు అంటే యనమల రామకృష్ణుడో వీళ్ళు దాన్ని వ్యతిరేకించారు, కుటుంబాల మధ్య వివాదం ఇదేదీ లేదు. ఎందుకంటే అంతకుముందే ఈ వివాహ బంధాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో దాంట్లో ఎవరికి ఎటువంటిది లేదు. కానీ ఎప్పుడైతే కొన్ని రాజకీయ పార్టీల ఆవిర్భావం కావచ్చు, ఆ ఆవిర్భావంతో ఏమైపోయిందంటే వ్యక్తిగతమైనటువంటి దాడులు, వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఇలాగైపోయాయి. ఎవరు ఎవరిని సపోర్ట్ చేయడానికి కానీ, ఎవరు ఎవరితోటి అంటకాగడానికి కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. రాజకీయాలు కూడా అలాగే మారుతూ వస్తున్నాయి. ఒక సిద్ధాంతపరమైనటువంటి విభేదాల నుంచి వ్యక్తిగతమైనటువంటి దానికి కూడా వచ్చేస్తున్నాయి. పైకి మాత్రం తిట్టుకుంటూ ఉంటారు రాజకీయాల్లో, కానీ వెళ్ళి బిజినెస్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అదేంటంటే అది మాది వ్యాపారం. మరి పొద్దున్న లేస్తే పార్టీ పరంగా ప్రజలకు ఏం చెప్తున్నారు? అధికారంలోనూ ప్రతిపక్షంలో ఉండి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. సో ఇన్ని ఉన్నటువంటి నేపథ్యంలో బేషరతుగా ఒక ఎంపీగా, కొత్తగా ఎన్నికైనటువంటి ఒక ఎంపీగా మరి ఆ ఉన్నటువంటి 3 కుటుంబాల యొక్క పలుకుబడి కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనప్పటికీ బేషరతుగా దీనికి ముందుగానే రాజీనామా చేసి నిరూపించుకొని ఆ తర్వాత అధిష్టానం దగ్గరికి వెళ్ళి నేను సచ్ఛీలత నిరూపించుకున్నాను, ఇక్కడ నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు అనేది ఉంటే ఆటోమేటిక్గా పార్టీలు అవసరం లేదు, ప్రజలే నెత్తిన పెట్టుకుంటారు. అరే ఆ రోజు మహేష్ తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా ఇలా జరిగింది అన్నటువంటి అది సానుభూతి కూడా కాదు, అది ఒక నమ్మకం కింద ఏర్పడుతుంది. కానీ అన్ఫార్చునేట్గా పోలీసులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, మిగతా ఈ సీసీటీవీ ఫుటేజ్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, వీటికి సంబంధించి చాలా ఇబ్బందికరంగానే ఉంది ఉన్నటువంటి పరిస్థితి. బయట పడవచ్చు, ఎలా పడవచ్చు అంటే ఇది ఫస్ట్ టైమే అయితే కనుక రిహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారు, దానికి తగ్గట్టుగా జరిమానాలు, దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి క్రిమినల్ కేసెస్ కూడా దీంట్లో ఉంది. ఎందుకంటే మూడు రౌండ్ల కాల్పులు కూడా అక్కడ జరిగాయి కాబట్టి పోలీసుల మీద. సో దానికి సంబంధించి అసలు ఇలాంటి వాళ్ళతోటి ఏం డీలింగ్ ఉంది అనేది కనుక ఇంకా ముందుకు వెళితే ఇబ్బందికర పరిస్థితులు ఇంకా ఎదురయ్యే అవకాశం ఉంది. సో వీటన్నిటితోటి అటు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం దుర్వినియోగం కాకుండా, పవర్ అబ్యూస్ కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, దానికి రాజీనామా ఒకటే మార్గం అని చెప్పి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుంది అనేది మాత్రం ఇక డెసిషన్ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా, లేదు పుట్టా మహేష్ తీసుకుంటారా? ఎందుకంటే రాజకీయంగా చేసేటువంటి విమర్శలు ఒకటి మనకి వచ్చినప్పుడు అదే మనకు జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా వస్తుంది. వైఎస్ఆర్సీపీని చాలా టార్గెట్ చేశారు, ముఖ్యంగా డోర్ డెలివరీ చేసినటువంటి వ్యవహారం దాని మీద ఇప్పటికీ కూడా ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏమేం చేశారో అనే దాని మీద ఇదిగో ప్రజల ముందు తీసుకొస్తున్నాం, మీరు మాకు ఇచ్చినటువంటి అధికారంతో వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా సాక్ష్యాధారాలు ఇవ్వని ఒక్కొక్కటి ముందు తీసుకొస్తూ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ విమర్శ వాళ్ళ మీదకి రాకుండా, పార్టీ మీద మచ్చపడకుండా ప్రభుత్వం నడిపిస్తున్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉండి ఇదిగో వాళ్ళకైతే ఇలాగా మాకైతే ఇలాగా అనేటువంటి పక్షపాతం, ఆశ్రిత పక్షపాతం లేకుండా ఒక త్వరితగతిన డెసిషన్ తీసుకోవాలి దీని మీద అనేది ప్రజల నుంచి ఉన్నటువంటి అభిప్రాయం. మరి ఏం చేస్తారో అనేది పార్టీ పరంగా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అంశం. డెఫినెట్గా ఒక సమాధానం అయితే దీనికి కావాల్సిందే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.